ఏంటి ఆ మాట ఆఫర్ నచ్చకపోతే కామ్‌గా ఉండాలి గాని కొట్టడం ఏంటి అని మనోజ్ అయితే అలా అనుకుంటూ ఉంటాడు. ఏంట్రా కోపం రాని నీకే కోపం వచ్చిందంటే ఏమన్నాడు వాడు అని చెప్పేసరికి ఏమన్నాడా అని చెప్పేసి కానిస్టేబుల్ అయితే ఇంకో కానిస్టేబుల్‌కి చెప్తూ ఉంటాడు. వాడంత మాట అంటాడా అని చెప్పేసి అంటూ రెండో కానిస్టేబుల్ అయితే వచ్చి నీకెంత ధైర్యం ఉంటే ఆ మాట అంటావురా అని చెప్పేసి మళ్ళీ మనోజ్‌ని పట్టుకొని కొడుతూ ఉంటాడు. అలా కొట్టగానే బాలు మీనా అయితే అలా చూస్తూ ఉంటారు. అలా చూస్తూ ఉండేసరికి ఆనందమాయే అని చెప్పేసి బాలు అయితే పాటలు పాడుతూ ఉంటాడు. నీకెంత ధైర్యం ఉంటే ఇలాంటి మాటలు అంటావురా, నిన్ను కోసి కారం పెట్టేయాలి నీకు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏమైంది, ఎందుకు అలా కొడుతున్నారు మనోజ్ని అని అనేసరికి ఏమైందా ఆ మాట కానీ మా ఎస్ఐ సార్ విన్నారు అంటే ఈడు కేసు కాదు కదా, ఈయన అసలు బయటికి రాకుండా కేసు బనాయిస్తారు అని చెప్పేసి అనేసరికి అసలు ఎందుకు సార్ అలా కొడుతున్నాడు వాడిని, అఫీషియల్ బిజినెస్ మ్యాన్ని అని చెప్పేసి బాలు అనేసరికి బాలు ఈ మాటగా నువ్వు విన్నావు అంటే నిజంగా వీడి మీద వెళ్ళి కారు ఎక్కించేస్తావు, అన్నయ్యను కూడా చూడు అని కానిస్టేబుల్ అంటూ ఉంటాడు. ఏమన్నాడు మనోజ్ అని చెప్పేసి రోహిణి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక మనోజ్ అయితే తలదించుకుంటూ ఉంటాడు. వీళ్ళేంటి ఆఫర్ నచ్చిపోతే కామ్గా ఉండాలి కానీ ఒకళ్ళ తర్వాత ఒకరు కొడుతున్నారు, వీళ్ళకి ఎవరికి అర్థం చేసుకునేది లేదు అని మనోజ్ అంటూ ఉంటాడు. అసలు వీడు మనిషేనా, వీడితో ఎలాగమ్మా కాపురం చేస్తున్నావు అని అనేసరికి దొందు సమానమే అని చెప్పేసి బాలు అంటూ ఉంటాడు. ఇక ఏంట్రా ఏమైంది, ఒకరి తర్వాత ఒకరు కొడుతున్నారు అని అనేసరికి ఆ కానిస్టేబుల్ కూడా చెప్తూ ఉంటాడు. అలా చెప్పగానే నీకు ఎంత ధైర్యం ఉంటే ఆ మాట అంటావు అని చెప్పేసి ఆ కానిస్టేబుల్ కూడా కొడుతూ ఉంటారు. చిచి ఇలా దెబ్బలు కాస్తున్నావేంట్రా అని చెప్పేసి అనేసరికి మీనా అయితే నవ్వుకుంటూ ఉంటుంది. అదంతా చూసి రోహిణి గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఏమన్నాడు అసలు మనోజ్ చెప్తారా అని అనేసరికి వద్దులాయమ్మా, నువ్వు అలాగైతే నువ్వు కూడా వదిలేసి వెళ్ళిపోతావు అని అనేసరికి నవ్వుకుంటూ ఉంటాడు బాలు. ఏంటండి అఫీషియల్ వర్క్ అన్నారు కదా, ఇదేనా అఫీషియల్ బిజినెస్ మ్యాన్ వర్క్ అనేది, నాకు తెలీదు 3 చెంపలు దెబ్బలు తగులుతాయని, ఎంత ఆనందంగా ఉందో అని అనేసరికి ఏంటి బాలు అన్నయ్యకి కానిస్టేబుల్ కొడుతున్నారని బాధ కూడా లేదు అని అనేసరికి బాధ మీకు మాత్రం బాధ ఉందా ఏంట, ఆ తమ్ముడు స్టేషన్లో ఉంటే ఎందుకు ఏంటని అన్నయ్యగా అడగాల్సింది పోయి లాకప్ వేసేమన్నా మీ ఆయనక మేము సపోర్ట్ చేయాలి, మాకెందుకు అవసరం లేదు అని బాలు మీనా అంటూ ఉంటారు. అలా అనేసరికి పాపం చెంపదెబ్బ తగిలింది అని బాలు అంటూ ఉంటాడు. అయినా మా అన్నయ్య అని చెప్పుకోవడానికి సిగ్గుపడిన అతను మనకెందుకులేండి అని మీనా కూడా ఎగతాళి చేస్తూ ఉంటుంది. నిజమే చాలా ఆనందంగా ఉంది అని బాలు అంటూ